సాయిబాబా మార్గంలోకి రావడం సులువైనది కాదని, బాబా సేవ చేసే భాగ్యం కూడా మనం తలుచుకుంటే వచ్చేది కాదని చైర్మన్ సురేష్ హవారే తన స్వీయ అనుభవాన్ని ఈ విధంగా వివరించారు. 3 సంవత్సరాల క్రితం షిరిడీకి వచ్చి సాధారణ క్యూలైన్ ద్వారా బాబాను దర్శించుకోవాలని లైన్లో నిల్చున్నాను. రద్దీ విపరీతంగా ఉండడంతో సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకునే సమయానికి బయటకు వచ్చేయడం జరిగింది. దాదాపుగా తోసేసినంత పని జరిగింది. దీంతో సమాధి మందిరంలో బాబా దర్శనం సరిగా కాలేదన్న బాధ, ఆందోళన ఎంతో కలిగింది. సాయిబాబా దర్శనం కోసం వస్తే సరైన దర్శనం కాకుండానే కుటుంబ సభ్యులందరితో కలిసి బయటకు రావడం ఎంతో బాధ కలిగించింది. బరువైన హృదయంతో ఇదే నా చివరి షిరిడీ యాత్ర అని శ్రీ సురేష్ హవారే తన భార్యతో చెప్పారు. ఆ తర్వాత తన లౌకిక పనుల్లో మునిగిపోయారు. సరిగ్గా 5 నెలల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి షిరిడీ సంస్థాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఇప్పటి చైర్మన్ శ్రీ సురేష్ హవారేను కోరారు. అప్పుడు శ్రీ సురేష్ హవారేకి అనిపించింది సాయిబాబా నుండి పిలుపు వచ్చిందని. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంస్థాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తన సమ్మతిని తెలియజేశారు. मेरा एक अनुभव मैं आपके साथ में शेयर करना चाहता हूं कि मैं शिरडी में 3 साल पहले आया था, परिवार के साथ आया था और सामान्य लाइन में लग करके मैंने दर्शन लेने की इच्छा व्यक्त की. सामान्य लाइन में लगा, भीड़ बहुत थी. आज भी आप देखते हैं साईं मंदिर में जाएंगे तो भीड़ बहुत है. उस भीड़ में मैं आगे आगे बढ़ता गया और जब मैं समाधि स्थान तक पहुंचा तब भीड़ इतनी बढ़ गई कि उस आपाधापी में मैं मंदिर के बाहर फेंक दिया गया. पूरे परिवार के साथ बाहर चला गया. बहुत दुख मन में था, बाबा का दर्शन नहीं हो पाया. वेदना मन में थी और दुखी मन से मैंने अपने पत्नी से कहा कि दिस इज माय लास्ट ट्रिप टू शिरडी. इसके बाद मैं शिरडी कभी नहीं आऊँगा. और 3 साल बाद कुछ 4-5 महीने पूर्व महाराष्ट्र के लोकप्रिय मुख्यमंत्री आदरणीय देवेंद्र फडणवीस जी ने मुझे बुलाया, राव साहब दानवे जी ने बुलाया और बताया कि हम आपके बारे में शिरडी का ऐसा ऐसा विचार कर रहे हैं. तो मैंने उनको मेरे साथ जो घटित कथा थी, कहानी थी, वो बताई. तो बोले कि देखो, हो सकता है बाबा का बुलावा आया है. సాయిబాబా మార్గం పూలదారి కాదు. సాయిబాబా మార్గంలో ఎన్నో మలుపులు, క్రాసింగ్లు ఉన్నాయనడానికి స్వయంగా నా అనుభవమే, నేనే ప్రత్యక్ష సాక్షి అని తెలుసుకున్నాను అని చెప్తున్నారు శ్రీ సురేష్ హవారే. मित्रों, मैंने कई लोगों से जब बात किया तो मुझे भी पता चला कि बाबा के रास्ते जो है वो ऐसे सीधे सड़कों से नहीं जाते हैं, वो आड़े टेढ़े गलियारों से जाते हैं. सही है. ये कई भक्तों को अनुभव आया होगा. बाबा का आशीर्वाद तो सबको मिलता ही है. बाबा ने ये कहा है कि आप मेरी केवल उंगली पकड़ के रखो, मैं सारी जिंदगी आपका साथ नहीं छोड़ूंगा, आपका हाथ नहीं छोड़ूंगा. ये बाबा का दिया हुआ वादा सारे भक्तों के लिए है. వృత్తిరీత్యా న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన శ్రీ సురేష్ హవారే ప్రతి విషయంలో లాజిక్ వెతికే తత్వం. సైన్స్లోని చిన్న చిన్న విషయాలే నేడు ప్రపంచాన్ని నడిపించే పెద్ద సిద్ధాంతాలుగా రూపాంతరం చెందాయి. అలాగే సాయిబాబా చెప్పిన చిన్న చిన్న విషయాలే నేటి ఆధునిక ప్రపంచంలో మనందరం ఆచరించి ఆనందంగా జీవించే సమసమాజ నిర్మాణం కోసం దోహదపడుతున్నాయి అంటూ మనసులో నుండి ఎంతో ఆర్తితో ప్రసంగాన్ని చేశారు శ్రీ సురేష్ హవారే. तो सादी सादी बातों में
बड़े बड़े सिद्धांत, बड़ी बड़ी चीजें छुपी हुई रहती है। तो सादी सादी बातों पर ध्यान देना बहुत जरूरी है। दूसरी बात, मेरा एक स्वभाव है कि आई बिलीव इन माई ओन आईज। आई डोंट बिलीव इन हियरसेज कि इसने ऐसा कहा, उसने कैसा कहा, वो ऐसे सोच रहा है, वो अरे सोचने दो, लेकिन मेरी नजरों ने क्या देखा है। तो इसलिए सामान्य कतार में जो भक्त अनुभव करता है, मेरे जिम्मे जो अनुभव आया है वो किसी भक्त के जिम्मे न आए, वो किसी भक्त को अपने जिंदगी में वैसा अनुभव न मिले, यह एक विचार मैंने पक्का अपने मन में किया है। సాయి చూపిన మార్గంలో సాయి మందిరాలు నడిచినప్పుడు సాయిబాబా ఆకాంక్షించిన నవ సమాజం ఆవిష్కృతమవుతుంది. ప్రపంచంలోని ప్రతి సాయి మందిరం గురువారం అన్నదాన వితరణ చేస్తున్నాయి. కానీ సాయిబాబా సేవా మార్గంలో అన్నదానంతో పాటు మరో 4 సేవలు కూడా ప్రధానమైనవి. ప్రతి గురువారం రక్తదాన దివస్గా ప్రతి మందిరం నిర్వహించాలి. ఒక మనిషి జీవితం నిలవడానికి రక్తదానం ఎంతో దోహదపడుతుంది. ప్రపంచంలో అనేక వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, కానీ రక్తానికి లేదు. అందుకనే షిరిడీ సంస్థానం కూడా షిరిడీకి వచ్చే భక్తులను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇప్పటికే షిరిడీలో ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజు రక్తదాన శిబిరాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. తిరుపతి బాలాజీ దగ్గరకు వెళ్తే కేశాలు సమర్పిస్తారు. అలాగే షిరిడీకి వెళ్తే రక్తదానం చేయాలన్న సంకల్పం సాయి భక్తుల్లో తీసుకువస్తామని శ్రీ సురేష్ హవారే తెలియజేశారు. సాయిబాబాకు రోగులకు సేవ చేయడం చాలా ప్రీతికరమైన విషయం. ఇలాంటి సేవ ప్రతి మందిరంలో జరగాలి. అలాగే అవయవ దానాన్ని కూడా ప్రోత్సహించడం, సమాజంలో నిరాదరణకు, వివక్షతకు గురైన వారికి ఆశ్రయాన్ని కల్పించడం, మొత్తంగా ఈ 5 రకాల సేవల్ని ప్రతి సాయి మందిరం నిర్వహించినప్పుడు నిజమైన సాయిబాబా మార్గంలో మనం నడుస్తున్నామని భావించాలని షిరిడీ సంస్థాన్ చైర్మన్ శ్రీ సురేష్ హవారే పేర్కొన్నారు. यहाँ हजारों साई मंदिरों के ट्रस्टीज बैठे हैं। गुरुवार का दिन बाबा का पूज्य दिन है और गुरुवार के दिन मुझे लगता है हर मंदिर में अन्नदान का कार्यक्रम तो होता ही होता है। तो एक अन्नदान, यह एक सेवा का काम हर मंदिर करे तो हम समाज के सेवा का काम कर रहे हैं, बाबा का काम कर रहे हैं, यह हमारे काम का अर्थ होगा। दूसरा काम हम क्या करें, तो बाबा ने अपने स्वयं के हाथों से रुग्णों की सेवा की है, दवा दारू की है, मलम पट्टी की है, और ऐसे मलम पट्टी का इलाज भी किया है, रुग्णों को दुरुस्त किया है। रुग्ण सेवा यह बाबा को सबसे प्रिय काम रहा है, और रुग्ण सेवा का काम अगर हम करें, सभी मंदिर अगर करें, तो बाबा को प्रिय काम हम कर रहे हैं, ऐसा उसका अर्थ होगा। तीसरा ये हो सकता है कि गुरुवार के दिन क्यों न हम ऐसा तय करें कि गुरुवार इसको रक्तदान का दिवस हम घोषित करें कि गुरुवार है, मतलब हमारे मंदिर में रक्तदान का कार्यक्रम होने वाला है। साई मंदिर शिरडी में भी रक्तदान का कार्यक्रम होने वाला है। दूर दूर से जो भक्त आते हैं, देखिए मित्रों, रक्त ऐसी चीज है, ब्लड इज सच ए कंपोनेंट ऑफ आवर बॉडी विच हैज नो रिप्लेसमेंट, नो आर्टिफिशियल मेथडोलॉजी, नो आर्टिफिशियल रिप्लेसमेंट ऑफ द ब्लड इज पॉसिबल। ब्लड, ह्यूमन ब्लड ही एक दूसरे को काम में आता है। ह्यूमन ब्लड कोई भी जाति का हो, कोई भी धर्म का हो, वो लाल ही होता है और वही एक दूसरे के काम में आता है। यह ब्लड डोनेशन का कार्यक्रम अगर हम करें, रक्तदान का कार्यक्रम अगर करें, तो जैसे तिरुपति में एक परिपाटी है, तिरुपति में कोई जाता है तो केश दान करता है, और साई मंदिर में अगर कोई आता है तो रक्तदान करता है। ऐसी अगर परिपाटी निर्माण हम कर सके तो मुझे ऐसे लगता है कि ब्लड डोनेशन के विषय में यह एक रिवॉल्यूशनरी डिसीजन होगा। चौथा, हम शिक्षा का जो माध्यम है, संस्कार का जो माध्यम है, वह मनुष्य को परिवर्तित करने वाला माध्यम है, तो शिक्षा का काम हम कर सकते हैं।
ऑर्गन डोनेशन, अपने अवयव दान का कार्यक्रम हम कर सकते हैं। अपनी अपनी जगह पर ऐसे हम कार्यक्रम ले सकते हैं। कुछ हम दिन भर में सोचेंगे कि ऐसे 5 कार्यक्रम तो हर साईं मंदिर में लेने ही हैं। इसके अलावा ऐसे कार्यक्रम लेने हैं कि जो स्थानिक जरूरतों को पूरा कर सके। तो मद्देनजर में कौन रहेगा? तो मद्देनजर में रहेगा गौर गरीब, जो पीड़ित है, वंचित है, उपेक्षित है, दुर्लक्षित है। सारी दृष्टि से, सामाजिक दृष्टि से, आर्थिक दृष्टि से, शैक्षणिक दृष्टि से, सारी दृष्टि से जो वंचित है, पीड़ित है, उपेक्षित है, दुर्लक्षित है, ऐसे आदमी को हम मद्देनजर रखेंगे। उसकी सेवा यही नारायण सेवा है और वही बाबा की सबसे पूज्य कर्म है और बाबा का काम हम कर रहे हैं, ऐसा हम सोचेंगे। సాయిబాబా శతాబ్ది ఉత్సవాలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకుంటున్నామని, క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో దర్శనం చేసుకునేందుకు బయోమెట్రిక్ విధానం ద్వారా పాసులు జారీ చేసి వారికి కేటాయించిన సమయంలో వెళ్లి కేవలం 15 నిమిషాల్లో దర్శనం చేసుకోవచ్చని, భక్తులందరూ కూడా విఐపి పాసులు, ప్రత్యేక దర్శనాలతో అవసరం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు చైర్మన్. అంతేకాదు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, చంటిబిడ్డల తల్లులకు నేరుగా దర్శనం చేసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12 दिसंबर से टाइम दर्शन, यानी जैसे ही शिरडी में भक्त एंटर करेगा तो उसका एक फोटोग्राफ निकाला जाएगा, उसका बायोमेट्रिक होगा, उसको एक QR कोड जनरेट होगा और उस पे उसका नाम, नंबर, कहाँ से आया है और टाइम, दर्शन का टाइम दिया जाएगा। इस टाइम पे अगर वो जाता है, मान लो दोपहर में 3:30 बजे का टाइम दिया गया है, तो सुबह से कतार में लगने की कोई ज़रूरत नहीं है। आप दोपहर में 3:30 बजे जाइए और शांति से दर्शन कीजिए। 15-20 मिनट में आपका दर्शन हो जाना चाहिए। तो इस मायने सारे भक्त जो है वो सारे भक्त VIP भक्त गिने जाएंगे। ऐसा एक सिस्टम हमने लगाया है और कल से उसका इनॉग्रेशन होगा। तो मित्रों, मैं जब सामान्य लाइन में गया तो मैंने क्या देखा कि मैंने देखा कुछ महिलाएं, माताएं अपने गोद में छोटे से बच्चों को उठा करके उसको लाइन में बैठ करके फीडिंग कर रही है। तो मुझे ऐसा लगा कि बहुत अनकंफर्टेबल सिचुएशन है। हमने कहा कि तुरंत बेबी फीडिंग रूम का निर्माण किया जाए। तुरंत एक बेबी फीडिंग रूम निर्माण की गई और उसके बाद में ऐसी सारी माताएं जिनके गोद में बच्चे हैं उनको डायरेक्ट बाबा के दर्शन की व्यवस्था हमने करवाई। उनको क्यू में लगने की ज़रूरत नहीं है। आगे चल करके जब देखा तो कुछ वयोवृद्ध इंसान, बूढ़े व्यक्ति लाठी टेक करके आगे आगे बढ़ रहे थे। हमने सोचा कि अरे कितनी तकलीफदायक चीज़ है इनके लिए, 4-5 घंटे ये लाठी टेकते हुए लाइन में जाएंगे। तो हमने ये निर्णय लिया कि 60 साल से ऊपर जितने भी सीनियर सिटीजन हैं उनको अपने अटेंडेंट के साथ में डायरेक्ट साई दर्शन, बाबा के दर्शन की व्यवस्था हमने की है। कुछ रुग्ण लाइन में लगे हुए थे, कुछ दिव्यांग, डिफरेंटली एबल अपंग व्यक्ति लाइन में लगे हुए थे। ऐसे सारे अपंग, दिव्यांग व्यक्तियों को और रुग्णों को डायरेक्ट बाबा के दर्शन की व्यवस्था हमने की है। उनको कतार में लगने की जरूरत नहीं है। सिंपल सादी सादी बातें थी, लेकिन ऑब्जर्व करना यह जरूरी था। मित्रों, 4-5 घंटे लाइन में कोई खड़ा रहेगा तो उसको सारी चीज़ें मिलनी चाहिए और हमने निर्णय लिया कि चाय, कॉफ़ी, दूध और बिस्किट सारे भक्तों को फ्री में लाइन में मिलना चाहिए और उसका वितरण उसी वक्त से किया गया है। और आपको आने वाला 1 जनवरी से अगले पूरे साल तक बाबा विश्वस्त व्यवस्था ने यह निर्णय किया है
कि सारे भक्तों को जो अन्नदान होगा वो फ्री होगा, मुफ्त में होगा, अगले वर्ष में 1 जनवरी से वो होगा। సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. I would request today's chairperson, Honorable Shri Sudhir Mungantiwar Sir, Minister of Finance and Planning, Forest, Maharashtra, to kindly do the honors along with all the dignitaries present. Sarwana विनती है कि टनी लोगो अनविलिंग साथी ladies and gentlemen थोड़ी जोरदार तालियां हो जाए. चलिए बोले श्री सच्चिदानंद साईनाथ महाराज की. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సాయినాథ్ మహారాజ్ 100వ శతాబ్ది సమాధి ఉత్సవాలకి ప్రపంచమంతా సాయి భక్తులు ఇప్పటికే సిద్ధమవుతూ ఉన్నారు. షిరిడి సంస్థానం అధికారికంగా బాబా 100వ సమాధి ఉత్సవానికి గాను లోగో ఇనాగ్రేట్ చేశారు డిసెంబర్ 11వ తేదీ 2016న. ఈ లోగోలో మనం చూసినట్లయితే విశ్వమంతా కూడా సాయినాథుడే. ఈ విశ్వం మీద ఉన్న సాయినాథుడు, చుట్టూ అంతా కూడా గ్రహాలు, నక్షత్రాలు. సో ప్రపంచమంతా సాయిమయం అయిపోయింది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్తో చేశారు. నిజంగా ఈరోజు ప్రపంచమంతా సాయినాథుడే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే మాటకి అర్థాన్ని, ఒక రూపాన్ని తెస్తూ ఈ లోగోని డిజైన్ చేశారు. చాలా మంచి లోగో. ఇక నుంచి మనము ఈ లోగోనే చూస్తూ ఉంటాము. శ్రీ సాయిబాబా సమాధి శతాబ్ది మహోత్సవం 2017 నుంచి 2018 వరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి వాళ్ళు డిసెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి మందిరాలని, అలాగే సాయి పేరు మీద అనేక సేవలు చేస్తున్న భక్తుల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అనేక మంది పెద్దల సమక్షంలో అధికారికంగా బాబా 100వ సమాధి ఉత్సవానికి సంబంధించిన లోగో ఇనాగ్రేట్ చేశారు. ఆ లోగోని మనం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తంగా సాయి మందిరాల విశ్వ సమ్మేళనం సాయి సమాజానికి ఓ చక్కటి దిశ నిర్దేశించింది. వీటన్నింటినీ సాయి మందిరాల నిర్వాహకులు ఆచరించినప్పుడు సాయిబాబా ఆశించిన నవ సమాజాన్ని ఆవిష్కరించవచ్చు. మరి ఇప్పటికైనా సాయి మందిరాలు ఆడంబరాలను, పోటీతత్వాన్ని విడిచి సాయి సేవా మార్గాన్ని అనుసరించాలి. అప్పుడే సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.